హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇలా మనం హామ్స్టర్ కాంబోట్కు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఈ హామ్స్టర్ కాంబోట్లో మనం డైలీ మనం ఎర్న్ చేసుకోవచ్చు. మనం ఏదైతే ఇది ట్యాపింగ్ ఉందో ఈ ట్యాపింగ్ ద్వారా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే బూస్టింగ్ ఉందో ఈ బూస్ట్ ద్వారా కూడా మనం డైలీ మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఫుల్ ఎనర్జీ ఉంది. 24 అవర్స్లో మనకు 6 టైమ్స్ అనేది మనకు డైలీ ఎర్నింగ్ సంబంధించి ఏదైతే మన బేసిక్ వాల్యూ ఉందో ఈ వాల్యూ ప్రకారం అదా 6 కూడా మనం ఫుల్ ఎనర్జీని మనం యూజ్ చేసుకొని మనం ట్యాపింగ్ అనేది చేసుకోవచ్చు డైలీ. అయితే మనం దీంతో పాటు డైలీ 5 మిలియన్ కాయిన్స్ అనేటి మనం ట్యాప్ చేయకుండానే కష్టపడకుండానే మనం ఈజీగా ఎర్న్ చేసే పద్ధతి అనేది చూద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ హామ్స్టర్ కాంబోకి సంబంధించి ఈ కాంబో గురించి తెలుసుకోబోతుంది. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మనకు టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎందుకనంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు అనేది వీడియో రూపకంగా కాకుండా జస్ట్ మనము టెలిగ్రామ్ గ్రూపులో పిక్స్ ద్వారా వాయిస్ రూపంలో మీకు అర్థమయ్యే విధంగా మీకు గైడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఎవరైతే మన ఛానల్ని ఇదివరైతే కొత్తగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎలా డైలీ 5 మిలియన్ కాయిన్స్ అనేది ఎలా ఎర్న్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎక్స్చేంజ్లో ఉంది. ఇక్కడ మైన్ మీదకి రావాలి. ఈ మైన్ మీదకి వచ్చిన తర్వాత ఇవాళ మనం అంటే డైలీ మనకి ఇక్కడ టైమర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ టైమర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. మనం ఏదైతే ఇప్పుడు మనం టాస్క్ చేస్తున్నామో టాస్క్ ఎక్కడైతే మనము ఇక్కడ 1, 2, 3 అనేది ఇక్కడ డైలీ కాంబో అనేది 3 కార్డ్స్ అనేది మనం పర్ఫెక్ట్గా మనం ఏదైతే ఇక్కడ మనం మ్యాచ్ ఇక్కడ వచ్చేటట్టు మనము సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తే మనకు 5 మిలియన్ కాయిన్స్ అనేవి మన వ్యాలెట్లో డైరెక్ట్ మెయిన్ వ్యాలెట్లో యాడ్ అయిపోతాయి. ఇప్పుడు దానికి సంబంధించిన పిక్స్ ఇక్కడ ఈ 3 క్వశ్చన్స్కి సంబంధించి ఈ 3 పిక్స్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి న్యూ యూజర్స్ ఎవరైతే ఉన్నారో మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. హామ్స్టర్ కాంబోట్ అనేది మనకు వరల్డ్ వైడ్లో మెమేకాయిన్కి సంబంధించి మెమేకాయిన్ సెక్టార్లో నాట్ కాయిన్ ట్యాప్ స్వాప్ తర్వాత మనకు ఏదైతే హామ్స్టర్ కాంబోట్ ఉందో వెరీ బిగ్గెస్ట్ కమ్యూనిటీని కలిగి ఉన్నది. కాబట్టి ఏంటంటే చాలా మంది దీన్ని మైండ్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారో మనకు హామ్స్టర్ కాంబోట్ అనేది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. మనకేంటంటే ఏదో ఎండింగ్ స్టేజ్కి ఏం లేదు. మనకు ట్యాప్ స్వాప్ కూడా మనకు ఆల్మోస్ట్ ఇంకో 1 మంత్ టైం ఉంది. ఆ ట్యాప్ స్వాప్ కూడా ఎవరైతే చేస్తలేరో మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా ట్యాప్ స్వాప్ కూడా చేయండి. హామ్స్టర్ కాంబోట్ని మనము రెగ్యులర్గా మైండ్ చేసి రిఫరల్ చేసుకోవడం వల్ల మినిమం 50K to 1 lakh వరకు మనము దీన్ని ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ట్రస్టెడ్. ఫస్ట్ ఇది టాన్ బ్లాక్ చైన్లో బిల్డ్ చేయబడుతుంది. టాన్ బ్లాక్ చైన్ కూడా అఫీషియల్గా అలా ట్విట్టర్ అకౌంట్లో అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ మనము దీన్ని 5 మిలియన్స్ కాయిన్స్ని ఎలా ఎర్న్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన ఈ 3 పిక్స్ అనేవి మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు మీకు లైవ్లో ఏ విధంగా చేయాలో చెప్తా ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు మనం 3R2 చైర్స్ అని ఉంటుంది. ఆ 3R2 చైర్స్ అనేది ఎక్కడుందో ఫస్ట్ మనం వెతకాలి. అది ఎక్కడ దొరుకుతుంది అంటే మార్కెట్స్, PRI టీమ్, లీగల్, స్పెషల్స్ ఈ 4 సెక్షన్లలో మనకు ఈ 3 పిక్స్ అనేవి ఉంటాయి. దాన్ని చూసి మనం ఏ విధంగా దాన్ని బై చేయాలా, ఏ విధంగా దాన్ని మనం పర్చేజ్ చేయాలని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు చేయాల్సింది 3R2 చైర్స్ని మనం ఇప్పుడు వెతకాలి. ఎక్కడుంది 3R2 చైర్స్? 3R2 చైర్స్ అయితే ఇందులో లేదు. ఇప్పుడు స్పెషల్కి వచ్చి స్పెషల్లో న్యూ కార్డ్స్లో చూడండి ఒకసారి 3R2 చైర్స్. ఇక్కడ చూడండి 3R2 చైర్స్ అని ఉంది. ఫస్ట్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి గో హ్యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి చూడండి, ఇక్కడ మీకు ఇట్లా రావాలా కూల్ ఫస్ట్ కార్డ్ ఈజ్ రెడీ టు స్టాప్ అనేది వచ్చింది. అంటే ఒక కార్డ్ అనేది మనకు కాంబోలో ఒక ఫస్ట్ కార్డ్ అనేది మనము క్లిక్ చేసాము. ఆ క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేస్తుంది. అది కరెక్ట్ అయిందంటే ఇక్కడ వచ్చేస్తుంది, ఓకేనా. ఫస్ట్ కార్డ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ కార్డ్ ఏది చేయాలంటే చూడండి, టాన్ హామ్స్టర్ కాంబోట్ సక్సెస్ అనేది టాన్ ప్లస్ హామ్స్టర్ కాంబోట్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. అంటే
టాన్ ప్లస్ హామ్స్టార్ కాంబోట్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అని ఇచ్చిండ్రు. చూద్దాం అది ఎక్కడ ఉందో ఇప్పుడు చూద్దాం. చూడండి ఇక్కడ న్యూ కార్డ్స్ ఉంది, న్యూ కార్డ్స్లో కూడా చూడండి ఇక్కడ టాన్ ప్లస్ హామ్స్టార్ కాంబోట్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్, ఇవి రెండు కలిపితే సక్సెస్ అనేది ఒక మెసేజ్ అనేది ఇచ్చిండ్రు. ఇది సెకండ్ కార్డు. ఈ సెకండ్ కార్డ్ని క్లిక్ చేయాలి. ఓకేనా, ఇక్కడ గో హెడ్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సెకండ్ కార్డ్ ఈజ్ రెడీ. ఓకేనా, ఇప్పుడు మనం మళ్ళీ ఏం చేద్దామనంటే ఇప్పుడు థర్డ్ కార్డు మనం చూడాలి. ఇప్పుడు థర్డ్ కార్డ్ ఏంటంటే యూఎస్డిటీ ఆన్ టాన్. ఓకేనే, యూఎస్డిటీ అండ్ టాన్ ఈ స్పెషల్స్లో చూడండి. ఇక్కడ లేదు, లీగల్ చూడండి. పిఆర్ఆర్లో చూడండి. చూడండి ఈ స్పెషల్స్లో మనకు యూఎస్డిటీ టాన్ అనేది కూడా వచ్చింది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి గో అహెడ్కి క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ 5 million టేక్ ద ప్రైజ్ అని వచ్చింది. దీన్ని క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ నాకు 16 million కాయిన్స్ ఉండే, ఇప్పుడు 20 million కాయిన్స్ అనేది మనకు వచ్చినాయి. అయితే ఫ్రెండ్స్ ఒక విషయం ఏంటంటే ఈ 3 కార్డ్స్ అనేది ఇప్పుడు మనం దేని పర్చేజ్ చేయకుండానే వచ్చినాయి. బట్ ఏంటి అంటే ఏవైతే ఈ లాక్స్ ఉంటాయో, సపోజ్ చెప్తున్నా ఇందులో ఒక 2 కార్డ్స్ అనేటివి మనకు ఈజీగా దొరికినాయి. మనకు స్పెషల్స్లో కానీ, లీగల్లో కానీ, పిఆర్ అండ్ టీంలో కానీ, మార్కెట్స్లో కానీ ఒక 2 కార్డ్స్ దొరికినాయి అనుకుందాం. ఓకేనా, అయితే 3వ కార్డు ఇన్ కేసు మనకి ఇట్లా లాక్ చేయబడి ఉంటుంది అనుకుందాం. సపోజ్ చెప్తున్నా ఈ కార్డ్ ఉంది, ఈ కార్డ్ అనేది లాక్ చేయబడి ఉంది. ఇప్పుడు నేను గ్రూప్లో 3 కార్డ్స్ అనేటివి పెట్టాను. 2 కార్డ్స్ అనేటివి అన్లాక్ అయి ఉన్నాయి, ఒక కార్డ్ అనేది ఈ విధంగా లాక్ అయి ఉంది అనుకుందాం. లాక్ అయి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఇది లాక్ అయి ఉంటే గిట్ట సపోజ్ చెప్తున్నా యూఎస్డిటీ ఆన్ టాన్ ఉంది కదా, ఇది ఇక్కడ లాక్ చేసింది. ఓకేనా, ఇన్ కేసు ఇట్లా లాక్ చేస్తుంది. లాక్ చేస్తున్నప్పుడు మీరు దాని కిందనే చూడండి ఇక్కడ హామ్స్టార్ ట్యూబ్ లెవెల్ 4 వరకు బై చేయాల. ఓకేనా, ఈ లాక్ ఓపెన్ కావాలంటే అంటే యూఎస్డిటీ టాన్ లాక్ ఓపెన్ కావాలంటే హామ్స్టార్ ట్యూబ్ను 4 లెవెల్స్ వరకు బై చేయాలి. ఓకేనా, ఈ 4 లెవెల్స్ అంటే నేను ఉదాహరణ చెప్తున్నా. ఇక్కడ గేమిఫై టోకెన్ ఉంది, మనకి ఇక్కడ యూఎస్డిటీ అండ్ టాన్ అనేది 2 ఆల్రెడీ మనకు సర్చింగ్లో దొరికినాయి. ఇంకొకటి మనకు దొరకాల్సి ఉన్నది. ఆ దొరకాల్సిన కాయిన్ వచ్చేసి లాక్లో ఉందనుకుంటే ఇక్కడ యూఎస్డిటీ టాన్ అనేది లాక్లో ఉంటాయి. అంటే గేమిఫై ఉన్నది, బట్ ఏంటంటే యూఎస్డిటీ టాన్ అనేది మీరు ఇక్కడ ఉందనుకోండి, ఇది లాక్ చేసి ఉన్నది. దీని కిందనే హామ్స్టార్ ట్యూబ్ లెవెల్ 4ని బై చేస్తే మనకనేది ఈ లాక్ అనేది అన్లాక్ అయిపోతుంది. ఓకేనా, అర్థమైందా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరు ఎక్కడైతే ఇది లాక్ ఉంటుందో దాని కిందనే ఏదైతే ఉంటుందో దాన్ని లెవెల్ 4 లెవెల్ 2 లెవెల్ 8 వరకు బై చేయాలని ఉంటుంది. దాన్ని హామ్స్టార్ ట్యూబ్ని 4 లెవెల్స్ వరకు బై చేసింది ఏంటంటే ఈ గేమిఫై టోకెన్ అనేది అన్లాక్ అయిపోతుంది. అన్లాక్ అవుతుంటే మనం క్లిక్ చేసింది ఏంటంటే మనము కాంబో 3 కార్డ్ అనేది ప్రిపరేషన్ అయిపోయి మనకు ప్రైజ్ అనేది మనం తీసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ప్రతి ఒక్కరు సింపుల్ ఏం లేదు, ఏదైతే లాక్ ఉంటుందో సపోజ్ చెప్తాను ఈటైతే పేర్స్ అనేది అన్లాక్ అయి ఉన్నది, ఇది లాక్ చేయబడతా గిట్ట. ఇక్కడ చూడు ఇది అన్లాక్ అయింది కాబట్టి ఇక్కడ 4.18K లెవెల్ 9కి 4.18K అనేది మనకు ఏది కాయిన్స్ అనేటి పాయింట్స్ అనేటి దీనికి అవసరం పడుతుంది. అదే గేమిఫై టోకెన్కి ఇక్కడ +70 పాయింట్స్కి మనము ఇక్కడ పర్చేజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇది లాక్ అయి ఉన్నది. ఇప్పుడు ఈ లాక్ అయి ఉన్నది కాబట్టి ఈ లాక్ ఓపెన్ కావాలంటే ఏం చేయాలా, దీని కింద చూడండి ఇక్కడ లెవెల్ 9 బై చేస్తే 4.18K అనేది మనకు పాయింట్స్ అనేది దీనికి అవసరం పడుతుంది ఈటీహెచ్ పేర్స్ని. అదే గేమిఫై టోకెన్ ఇక్కడ మనము బై చేద్దాం అనుకుంటే లాక్ అయ్యింది ఒకటి,
రెండవది దీని కింద లెవెల్ లైన్ 4.18K ఉంది, కానీ కాబట్టి ఇక్కడ లెవెల్ 0 ఉంది, అంటే గేమిఫైది లెవెల్ 0 ఉంది. హామ్స్టర్ ట్యూబ్ లెవెల్ 4 ఉంది. ఇక్కడ హామ్స్టర్ ట్యూబ్ను లెవెల్ 4 వరకు బై చేస్తే ఇది లెవెల్ 0 కానే స్టార్టింగ్ అవుతుంది. అప్పుడు దీన్ని మనం అన్లాక్ అయిపోతుంది. దీన్ని బై చేసుకుంటే కార్డ్ ఈజ్ రెడీ అయిపోతుంది. మనం మూడో కార్డ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. మనం ఈజీగా మనం ఎర్న్ చేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటా. ప్రతి ఒక్కరు మీకు ఒకవేళ అర్థమైంది ఉంటే గిట్ట అర్థమైంది చెప్పండి, లేకుంటే గిట్ట కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కూడా మీకు దీనికి సంబంధించి క్విజ్ అనేది నేను లైవ్లో చేసి పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.